BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. మనం విశాఖపట్నంలో ఉన్నాం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భూ కబ్జా తెలివితేటలు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలు కూడా షాకు గురయ్యాయి. వేల కోట్ల విలువైన విశాఖ ఎన్సీసీకి చెందిన భూములను వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు జీవోలు, నివేదికలు, అనుమతులతో సూట్ కేస్ కంపెనీలకు బదిలీ చేసిన తీరు దర్యాప్తు సంస్థల అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ తరహా మోసాలు కూడా ఉంటాయా అని తొలుత ఆశ్చర్యపోయిన వారు దీనిని ఒక కేస్ స్టడీగా తీసుకుని దర్యాప్తు చేయాలని రంగంలోకి దిగినట్లు తెలిసింది. గతంలో షాడో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఈ భూములపై విచారణకు తన అధికార పలుకుబడితో అడ్డుకున్నారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ టీడీపీ కూటమి ప్రభుత్వం దీనిపై తాజాగా దృష్టి సారించింది. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి వివరాలతో విచారణకు హాజరు కావాల్సిందిగా సిబిఐ ఇప్పటికే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన ఎన్సీసీ సంస్థకు దాని బాధ్యుల్ని వారం రోజుల క్రితం సమన్లు జారీ చేసింది. కంపెనీకి బాధ్యుడైన రంగరాజు అందుబాటులో లేరంటూ నోటీసులు తీసుకున్న కంపెనీ తీసుకోవడానికి కంపెనీ ప్రతినిధులు తిరస్కరించారని తెలుస్తుంది. దీంతోపాటు సూట్ కేస్ కంపెనీలను సృష్టించి భూములు కాజేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమ్ముడు జీపీఆర్ఎల్ కంపెనీ అధినేత కొట్టు మురళికి నోటీసులు జారీ అయ్యాయి. ఎన్సీసీ డైరెక్టర్లు అందుబాటులో లేకుండా పోగా ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని కొట్టు మురళి అధికారులకు తెలిపినట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు సిబిఐతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విచారణ జరిపే ఈడీ కూడా రంగంలోకి దిగనుంది. ఈ భూముల ఆధారంగా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో విచారణ ప్రారంభించినట్టు తెలిసింది. ఈ భూములకు సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్లో భూమి విలువను బాగా తగ్గించి చూపి స్టాంపు డ్యూటీని ఎగ్గొట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజుల కింద ఈ 90 ఎకరాల భూమి హక్కు బదిలీకి సుమారు 280 కోట్ల స్టాంప్ డ్యూటీ రావాల్సి ఉండగా భూమి విలువ బాగా తగ్గించి చూపడంతో కేవలం 14 కోట్ల రూపాయల ఆదాయమే వచ్చింది. దీని వెనుక విజయసాయిరెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డి, కేఎన్ఆర్ తదితరులు ఉన్నారని తెలిసింది. వీరి సిఫార్సు మేరకు రాత్రికి రాత్రే గజం 50,000 పైనే రిజిస్ట్రేషన్ విలువ ఉన్న మధురవాడలో దాని విలువ బాగా తగ్గించి మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకు తప్పుడు సమాచారంతో సహకరించిన, ప్రభుత్వాన్ని మోసగించిన అధికారులు గుర్తించే పనిలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతుంది. పలు సూట్ కేస్ కంపెనీలు పెట్టి వేల కోట్ల మోసాలకు పాల్పడిన సింగపూర్ రమణారెడ్డిపై టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే పలు కేసులు, లుకౌట్ నోటీసులు పెండింగ్లో ఉన్నందున ఈ ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు, దీని మీద పెద్ద ఎత్తున ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగిన ఎన్సీసీ భూముల కేటాయింపులను రద్దు చేసి మెరుగైన ఉపాధి అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు, విశాఖ ఐటీ పార్కుకు ఆనుకుని అత్యంత విలువైన ఈ భూములు ఉండటంతో భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ విస్తరణకు అవసరపడుతుందని టీడీపీ ప్రభుత్వం భావిస్తుంది. కుంభకోణాలకు కారణమైన ఈ కేటాయింపులను రద్దు చేసి ఐటీ పరిశ్రమలకు భూములను కేటాయిస్తే వేల మందికి ఉపాధి అవకాశాలు లభించి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కోణంలో ప్రభుత్వ పెద్దలు సమావేశంలో చేస్తున్నారని తెలుస్తుంది. మధురవాడ ఐటీ సెజ్కి ఆనుకుని జరిగిన భూ ఆక్రమణలు, భూ కబ్జాలకు సంబంధించి తెలుగువంతో వివరాలు పంచుకోవడానికి వైజాగ్కు చెందిన మోహన్ బాబు అడ్వకేట్ మనతో ఉన్నారు. మోహన్ గారు, చెప్పండి అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎంతో ఆసక్తికరంగా ఆశిస్తున్న విశాఖ ప్రజలు ఐటీ హబ్ సంబంధించిన భూములండి. తర్వాత ఈ భూముల్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణకి గురి కాగా విశాఖ ప్రజల తాలూకా భుక్తిని, వాళ్ళ తాలూకా జీవనోపాధిని, నిరుద్యోగుల్ని ఇబ్బందికరంగా ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందకుండా ఈ ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేసుకుందామని దురుద్దేశంతో ఈ పాత ప్రభుత్వ
విజయసాయి రెడ్డి గారు వాళ్ళ అనుచరులు ఆక్రమణలో గురి కాగా అభివృద్ధికి నిరాశ చూపుతూ ఉన్న ప్రముఖ ఐటీ ప్రాంగణం సార్. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో వైజాగ్ ఏ మేరకు విధ్వంసం అయింది? వైజాగ్ క్యాపిటల్ అని చెప్పేసి ఆయన ఏదో వైజాగ్ డెవలప్ చేయడం కోసం కట్టుబడి ఉన్నానని అన్నారు కదా 5 సంవత్సరాలు. వాస్తవం అది? జగన్మోహన్ రెడ్డి గారు ఆధీనంలో ఎక్కడా కూడా ఒక కంపెనీ విశాఖపట్నంలో వచ్చినట్లు కానీ ఎక్కడా ప్రసక్తే లేదండి. కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలకి ఫెసిలిటీస్ లేక ఐటీ హబ్లో చాలా ఇబ్బందులు పడి చాలా ఇంక్యుబేటర్ సెంటర్లో మొత్తం అందరూ వలస వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారండి, వెళ్ళిపోయారు కూడా. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇది చంద్రబాబు నాయుడు గారు సిఐ మీటింగ్లో ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తీసుకొచ్చి లక్ష నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఆలోచన కనుమరుగైపోయిందండి. మళ్ళీ పూర్వ వైభవం, విశాఖకు మళ్ళీ పూర్వ వైభవం, ఎమ్మెల్సీ కంపెనీస్, ఐటీ కంపెనీస్ వచ్చే పరిస్థితి ఉందా? ఉందండి. చంద్రబాబు నాయుడు గారు తెస్తారని నిరుద్యోగులందరూ చాలా ఆశతో చాలా కష్టపడి ప్రభుత్వం రావడం కోసం కూడా కష్టపడ్డారండి.